విజయసాయిరెడ్డి పాపం తల్లి చెల్లె నమ్మట్లేదు, వారు పాపం వారి పార్టీ నాయకులు మాత్రం ఏమి నమ్ముతారని పరోక్షంగా అందరూ వెళ్ళిపోతున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఇంకెవరెవరు వీడుతున్నారు అనేటువంటిది ఏమన్నా డేటా సమాచారం ఉందా, లేక వారు వీడటంలో కూడా రెడ్ బుక్ ప్రభావం ఏమన్నా ఉందా? అట్లాంటి ఇండికేషన్ ఏమైనా పార్టీలు అట్లాంటిది ఏమైనా చర్చ ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా సార్, అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడితనంతో మాట్లాడిన మాటలకు రెడ్ బుక్ సమాధానం చెప్పే విధంగా కొన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయి. అయితే అవి ఏ విధంగా అంటే రాజ్యాంగబద్ధంగానే చేస్తానంటూ కూడా నారా లోకేష్ మరోసారి ఆయన ఈరోజు కూడా స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో రాజకీయంగా తమకు ఇబ్బందులు జరుగుతాయి, ఇబ్బందులు వస్తాయని భావించినటువంటి కొందరు నేతలు వైసీపీని అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో విర్రవీగి విచ్చలవిడితనంగా మాట్లాడిన వ్యక్తులు కొంత సైడ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి గారు కూడా నిన్న మొన్నటి వరకు అనేక రూపాయల హెచ్చరికలు లేదంటే భయపెట్టే విధంగా కామెంట్స్ చేసిన రాజకీయాల నుంచే వైదొలుగుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఒక చర్చకు దారితీశాయి. దీని వెనుక ప్రభుత్వం తీసుకోబోతున్న బలమైన నిర్ణయాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ రూపంలో జరుగుతున్న పరిణామాలు తమను వెంటాడతాయి అనే భయంతోనే కొంత రాజకీయంగా సర్దుకుంటే తమ జోలు రారేమో అన్న ఆలోచనతో ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అది విజయసాయిరెడ్డి నుంచి మొదలై ఇంకా అనేక మంది నేతలు ఉన్నారు ఈ వరుసలో. టాప్ 10లో వైసీపీలో టాప్ 10లో పనిచేసినటువంటి వారిలోనే ఒక 3-4 బయటకు వచ్చే ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతున్నారో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రిని విశ్వసించే పరిస్థితి లేదు. ఆ పార్టీలతో కొనసాగితే రాజకీయ ఇబ్బందులు తప్పవు అనే క్రమంలోనే ఈ రకమైన నిర్ణయాలు చేస్తున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే ఈరోజు నారా లోకేష్ మాట్లాడుతూ కూడా ఆయన తల్లి చెల్లి నమ్మడం లేదనేది చెప్పారు. ఆ విషయం అనేక రూపాల్లో తేటతెల్లమైంది. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల ఏ విధంగా ఆయన పైన బాణం ఎక్కిపెట్టి ఈరోజు విజయసాయిరెడ్డి పార్టీ వీడడం వెనుకున్న మర్మం ఏంటో కూడా సమాధానం చెప్పాలంటూ తిరిగి మళ్ళీ ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఇక తల్లి విజయమ్మ కూడా పూర్తిగా రాజకీయాలకు దూరంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అండగా ఉన్న ఆమె కూడా దూరంగా వెళ్ళిపోవడం కూడా మనం చూసాం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే తల్లి చెల్లితో పాటు నమ్ముకున్న ఇతర నేతలు కూడా అతన్ని వీడే పరిస్థితి వచ్చింది, జగన్తో నడిచేవారు ఇక లేరు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. కొంతమంది నేతలు పూర్తిగా కూడా ఏదైతే ఉందో వైసీపీని వీడి మేము బయటకు వెళ్ళిపోతాం, మాకు రాజకీయ రక్షణ కల్పించండి, అంటే మేము ఏదో తెలుసో తెలియకో మాట్లాడాం, కొన్ని అంశాలు చోటు చేసుకుని వాటిని వదిలేయాలనే విధంగా వేడుకుంటున్న పరిస్థితి కూడా కొంత కనిపిస్తుందనే చర్చ అయితే జరుగుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ విషయంలో అయితే కొంత క్లారిటీ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఉందో అడ్డగోలుగా ఇష్టానుసారంగా రాజకీయ ఇబ్బందులకు గురి చేసి మాట్లాడి లేదంటే ఇతర రూపాల వ్యవహారాలు చేసిన వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదనేది పార్టీ హైకమాండ్లో వ్యక్తమవుతున్నటువంటి మాటలు సార్.